నమస్తే. నా పేరు మధుసూదన్ రావు, అగ్రికల్చర్ కన్సల్టెంట్. ఆర్గానిక్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న రైతు దేవుళ్ళందరికీ నా నమస్కారం. ఇప్పుడు మనం ఒట్టిగుడిపాడు గ్రామం, ఆగిరిపల్లి మండలం, ఏలూరు జిల్లా, మాధవరావు గారి తోటలో ఉన్నాం. మాధవరావు గారు ఏంటంటే ప్రొఫెషనల్గా ఆయన చాలా బిజినెస్ మెన్, చాలా బిజీగా ఉంటారు. వాస్తవంగా ఇలా మనం షూటింగ్ చేద్దామని పిలవగానే ఆయన ఆయన షెడ్యూల్స్ అన్నీ కొన్ని పోస్ట్పోన్ చేసుకొని రావడం జరిగింది. మనం ఈ తోటలో 3 నెలల కిందట వచ్చాం. ఎలా వచ్చామంటే మాధవరావు గారి రిలేటివ్స్ దాదాపు 4-5 ఏళ్ళ నుంచి మనవి వాడుతున్నారు. వాళ్ళు చెప్పడం వల్ల మాధవరావు గారు నేను కూడా వాడతానండి, నాకు వ్యవసాయం గురించి అయితే పెద్దగా ఏం తెలియదు, మీరు ఏం చెప్తారో చెప్పండి, నేను అది చేస్తాను అన్నారు. సో ఆ ప్రకారమే మనం యాక్చువల్ ఇక్కడ మనకు మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ అయితే అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. మొక్క అంతా ఆరోగ్యంగా ఉంది. మైక్రోన్యూట్రియంట్స్ కాకుండా టోటల్ మన షెడ్యూల్ అయితే మనం 5 రకాల ఫెర్టిలైజర్ గ్రేడు, 3 బయోలాజికల్ కంట్రోల్స్ ఇస్తాము, ఏజెంట్స్ ఇస్తాము, అవి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఇది మధ్యలో 1 మంత్ తర్వాత ఒకసారి వచ్చి వెళ్ళాను నేను. మళ్ళీ ఇప్పుడు ఈ 3rd మంత్ నిండింది, 3rd మంత్లో వచ్చాను మన రిజల్ట్ చూడడానికి. మీరు చూడండి, ఆకులు పాతదానికంటే కొత్త ఆకులు ప్రోగ్రెస్లో ఉన్నాయి, అంటే బాగా బారు ఎక్కువ వచ్చింది, అదొక ప్రోగ్రెస్. నెక్స్ట్ మనకి గెలలు చూసుకుంటే ఇంతకుముందు సచ్చు గెలలు బాగా ఎక్కువగా కనిపించాయి, ఆ సచ్చు గెలలు అనేవి లేవన్నమాట. ఇప్పుడు గెలలన్నీ సాఫీగా వస్తున్నాయి. వాస్తవంగా ఇది అన్సీజన్లో గెలలు అనేవి రావటం అరుదుగా ఉంటుంది, కానీ ఇక్కడ వచ్చేస్తున్నాయి. అంటే మన గతంలో రాకముందు సచ్చు గెలలు వచ్చేది అబార్షన్ అయిపోయినాయి, కాబట్టి ఇప్పుడు అన్సీజన్లో గెలలన్నీ వస్తున్నాయి అన్నమాట. డెఫిషియన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే డెఫిషియన్సీలు ఏ మొక్కలో లేవు. ఇక్కడ ఏదో కొద్దిగా కనిపిస్తుంది, కానీ అది కూడా ఆల్మోస్ట్ రికవర్ అయిపోద్ది. మొన్న అధిక వర్షాలు పడటం వల్ల అది వచ్చి ఉండొచ్చు. తర్వాత ఈ తెల్ల దోమ రూగోస్ వైట్ ఫ్లై అనేది ఇది మన కరోనా కంటే డేంజర్ అని అనుకున్నాం. ఇది మొక్క మీద వాలి తినంగానే ఇది చచ్చిపోయింది. చూడండి, ఇందులో జీవం లేదు, జిగురు లేదు. కొన్ని ఆకుల్లో ఉంటే ఉండొచ్చు, కానీ అది తినంగానే చచ్చిపోద్ది. ఇది తినకుండా అది చచ్చిపోవడం అనేది జరగని పని. మొక్క రావాలి, ఇందులో దీన్ని హోల్ వేసి దీన్ని పీల్చాలి, ఆ రసాన్ని పీల్చిన తర్వాత అది చచ్చిపోద్ది అనమాట. ఇవన్నీ ఆ విధంగా చచ్చిపోయినాయి. అంటే నా దృష్టిలో మాధవరావు గారి తోటకి మనం న్యాయం జరిగిందని చెప్పాలి. కాకపోతే కొన్ని ప్రాక్టీసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ కొన్ని లోపాలు జరుగుతున్నాయి. ఏంటంటే ఇప్పుడు అక్కడ గింజలు రాలిపోయినాయి, వాళ్ళు సరిగ్గా ఏలట్లేదు. దానికి కారణం గడ్డి కావచ్చు, ఇంకేదో వాళ్ళకి మాన్యువల్ ప్రాబ్లం ఉండవచ్చు. అవి ఏరకపోవటం వల్ల మనకి టోటల్ వెయిట్లో లాస్ వస్తుంది. నెక్స్ట్ ఆ మొలకలు మొలవటం వల్ల అది కూడా ఎంతో కొంత ఈ మొక్క ఆహారాన్ని షేర్ చేసుకుంటుంది, కాబట్టి అది ఒక నష్టం కింద మనం పరిగణించవచ్చు. ఆ విధంగా జరిగిందైతే జరుగుతుంది, కానీ బట్ ఓవరాల్గా మాధవరావు గారు నా పైన ఉంచిన నమ్మకాన్ని నేనైతే నిలబెట్టుకున్నానని చెప్పాలి. తర్వాత ఇంకోటి నేను చెప్పింది ఏంటంటే డ్రిప్ లైన్ కొంచెం వెనక్కి జరపమని చెప్పాను, అది కొంచెం జరగలేదు. ఇంకా అది జరిగితే ఇంకా రిజల్ట్స్ బాగా ఉండేవి అనుకుంటున్నాను. ఎనీహౌ మనం 90% ఇక్కడ మనం అచీవ్ చేసామన్నమాట ఈ రిజల్ట్ అనేది. ఎందుకంటే ఇప్పుడు ఇది నా రెస్పాన్సిబిలిటీ కింద తీసుకున్నాను నేను. ఆయన మాకు అందుబాటులో లేకపోయినా మధ్య మధ్యలో నేను 3 సార్లు వచ్చి విజిట్ చేశాను. ఎందుకంటే ఒకటే మాట అన్నారు మాధవరావు గారు, ఏమండి నాకైతే 0 నాలెడ్జ్ వ్యవసాయంలో, అదేదైనా ఉంటే మీరే చూసుకోండి, మీరు ఏది చెప్పినా నేను చేయటానికి రెడీ అన్నారు. అటువంటిప్పుడు నాకు కూడా భారం ఉన్నట్టే కదా. ఎందుకంటే ఇప్పుడు మాధవరావు గారి పెయిన్ నేను తీసుకొని దీన్ని రివైవ్ చేయాల్సిన అవసరం ఉంది. మనం 3 నెలల్లో మంచిగానే రివైవ్ అయింది. ఆఫ్ సీజన్లో గెలలు వస్తున్నాయి. ఆ చిన్న చిన్న లోపాలు కూడా సరి చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా దీని గురించి మనకి మాధవరావు గారు చెప్తారు, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఇప్పుడు ఆయన ఒపీనియన్ ఏంటి. నమస్తే అండి, నా పేరు మాధవరావు, ఒట్టుగుడిపాడు గ్రామం, ఆకిరిపల్లి మండలం, ఏలూరు జిల్లా. నేను ఇక్కడ మాకు పూర్వీకుల నుంచి వచ్చే ఆస్తిది. దాంట్లో ఎవరికి కల్టివేషన్ ఏరో రకంగా చేసేవాళ్ళం. ఇప్పుడు 5 ఏళ్ల క్రితం పామాయిల్ వేయటం జరిగింది.
4 సంవత్సరాలు నిండి ఇప్పుడు ఈ ముదురు మనం నుంచున్న చేలో 4 సంవత్సరాలు నిండి కొంత ఉంది, 3వ సంవత్సరం నిండి కొంత ఉన్నాయి. మాకు 4 నెలలుగా 5 నెలల క్రితం మధుసూదన్ రావు పరిచయం అయిన తర్వాత, మా బంధువుల ద్వారా పరిచయం అయిన తర్వాత ఈయన ఆర్గానిక్ ఇది ప్రొడ్యూస్ చేస్తున్నారని తెలిసిన తర్వాత నేను ఆయన అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆయన మా ఫీల్డ్కి 3 నెలల క్రితం వచ్చి ఇట్లా ఈ డైరెక్షన్ ఇచ్చి మెడిసిన్స్ అవి ప్రొక్యూర్మెంట్ తీసుకోమని ఆయన దగ్గర గైడెన్స్ ప్రకారం తీసుకొని వేసాము. 3 నెలలు అయింది. వేసిన తర్వాత ఇప్పుడు వారు చెప్పినట్టు మధుసూదన్ రావు చెప్పిన మాటల్లోనే రిజల్ట్ ఇప్పుడు అన్సీజన్ అయినా కానీ గెల్లో కనపడుతున్నాయని చెప్తున్నారు. అదొక మంచి శుభసూచకం. తర్వాత మాలో ఉన్నటువంటి కొంచెం డెఫిషియన్సీలు ఉన్నాయంటే లేటర్లు కొంచెం వెనక జరపటం, కాయలు కొంచెం వృధా అయ్యి మొలకలు మొదల్లో రావటం, అటువంటి డెఫిషియన్సీ మేము కవర్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. దాన్ని పూర్తిగా మరి వారి మీద వేయటానికి లేదు. అక్కడ వారు చెప్పిన మందుల ప్రకారంగా ఇస్తే శుభ్రంగానే బాగుంటుందని, మాకు ఈల్డింగ్ పెరుగుద్దని మేము ఆశపడుతున్నాం. అగ్రికల్చరిస్ట్గా ఇంతకన్నా వారి సలహాలు తీసుకొని ఇంకా ముందుకు వెళ్ళి అభివృద్ధిలోకి రావడానికి వారి సూచనల మేరకు ప్రయాణం చేస్తామని నేను చెప్తున్నానండి. చూడండి, మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా? ఇప్పుడు పాత ఆకులకి కొత్త ఆకులకి ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా మీకు గ్రోత్లో? అదే మీరు పొద్దున్న చెబుతున్న దాని ప్రకారం కొన్ని మీ వీడియోస్ చూస్తున్నా ఆకు ఎడం కనపడుతుందని ఒకటి, అది మంచి సూచన అని, దగ్గరగా ఉంటే కొంత ఇదని మీరు ఈ వీడియోలు చూస్తుందని నేను అబ్జర్వ్ చేస్తున్నాను. నుంచి 1, 2, 3, 4 ఆకు నుంచి 5వ ఆకుకి ఎంత డిఫరెన్స్ వచ్చింది? దాదాపు 1.5 మీటర్ డిఫరెన్స్ వచ్చింది అనమాట. మనకు కావాల్సిన ప్రోగ్రెస్ అది. అదేనండి. అదే అలా కాకుండా ఆ మొదట ఆకు ఇప్పుడు మనం ఫెర్టిలైజర్ వేయక ముందు వచ్చిన ఆకు, తర్వాత ఫెర్టిలైజర్ వేసిన తర్వాత వచ్చిన ఆకు 2 సమంగా ఉన్నాయి అనుకోండి, మనం ప్రోగ్రెస్ లో లేనట్టు. అదే అది రివర్స్ అవుతున్నట్టు. అదే మీకు ఆ నాలెడ్జ్ ఉంది, దాంట్లో డెప్త్ మీకు తెలుసు కాబట్టి కామెంట్ చేస్తున్నారు, దాన్ని మేము ఆశించాలి. చక్కగా బార్ వస్తుంది కాబట్టి మనం అక్కడ మంచి ప్రోగ్రెస్ జరుగుతుందని చూసుకోవాలి. తర్వాత మనం గతంలో చచ్చుకెళ్ళి బాగా చూసాం. ఇప్పుడు చూడండి, ప్రతి గెల కూడా మంచిగా రికవర్ అవుతుంది, మంచిగా కలర్లో ఉంది, మంచి షైనింగ్ ఉంది. ఇప్పుడు ఈ గెల తయారయ్యేపాటికి మనకు ఆ పుల్లలు కూడా పోతాయి అనమాట. మొన్నటి వరకు వర్షాల మూలంగా ఆ పుల్లలు కనిపిస్తున్నాయి, ఆ పుల్లలు కూడా పోతాయి. మీరు చేయాల్సిన ఏంటంటే దయచేసి ఈ డ్రిప్పులు వాటర్ పడేది ఆకు సగం నుంచి బయటకే పెట్టండి. అవును సార్, పెట్టేస్తే మనం ఇంకా రిజల్ట్స్ చాలా మారిపోతాయి. 20 కిలోలు ఉంటుంది మనకి. ఇప్పుడు అది ఇవతలు జరపటం, అదేమో అవతల జరపటం, అంతే అంతే డ్రిప్పులు కొంచెం. తర్వాత ఇలాగా మీకు చూడండి, ఇక్కడ పాదులు ఎన్ని మొక్కలు మొలిచినాయి ఈ వీక్ ఇచ్చేయటం, ఒకసారి లెక్క వేయండి. రాలకుండా ఉండేటట్టు చూసుకోవటం. ఈ రాళ్ళని ఏరేయండి. ఒకవేళ మీరు ఏరేయలేని పడంలో మొలకొచ్చే వరకు మాత్రం అట్టి పెట్టద్దు వాటిని. ఇలా మొలకొస్తే మనకు ఉన్న భూమి బలం అంతా అవి లాగేస్తాయి కదా. అవును సార్. సో అది లేకుండా మనం అవాయిడ్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తాం సార్, డెఫినెట్ గా. ఇలా తీగలు కూడా ఉండకూడదు అనమాట. ఆ తీగలను మనం బదనికలు అంటాం. ఆ బదనికలు మొక్క ఆహారాన్ని కూడా కొంచెం తీసుకుంటాయి. తర్వాత ఎంతో కొంత మనకి దాన్ని ఫ్రీగా వెళ్లకుండా చుట్టేస్తా ఉంటాయి అనమాట. ఆకుల్ని వాటిని ఫ్రీగా వెళ్లకుండా. అదే సార్, అవి కూడా మనం అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది తప్పకుండా. ఇప్పుడు అలాగే ఇప్పుడు మనం ముదురు తోటలో చూసాం. దీనికంటే మన లేత తోట, దానిలోకి వెళ్దాం. ఈ తోటలో ఆల్మోస్ట్ మన అబ్జర్వేషన్స్ అన్ని అయిపోయినాయి. ఈ మొక్క చూడండి, మనం ఆఫ్ టైప్ అనే విధంగా ఈ ఆకుల అరేంజ్మెంట్ అని ఉంది, పాత ఆకులు. తర్వాత కొత్త ఆకులకు వచ్చేపాటికి అది రికవర్ అయింది, మనకు గెల్ల కూడా పెట్టింది. అలాగే ఆ మొక్క కూడా, ఈ మొక్క గతంలో మనం కాయదు అనుకున్నాం. కాయదు అనుకుని ఇది మనం ఉంచుదాం లేదంటే తీసేద్దామని అనుకున్నాము. ఇది కూడా ఇది ఆఫ్ టైప్ అనే సిస్టమ్ నుంచి రికవర్ అయ్యి కొంచెం గెలలు వస్తున్నాయి అనమాట. ఈ ఆకు వెనక్కి జరిగిందల్లా ప్రతిదీ కూడా గెల వస్తుంది. ఓకే సార్. అంటే దాని మెటబాలిక్ యాక్టివిటీ అనేది యాక్టివేట్ అయింది అనమాట. ఇప్పటి వరకు మగ్గెళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ నుంచి వచ్చేవన్నీ కూడా ఆడగెల్ల. ఆకు వెనక్కి జరిగింది కదా, ఇప్పుడు ఇలాగ వెనక్కి జరిగిందంటే మనకి ఇందులో ఆడగెల్ల ఉన్నట్టే, అనుమానం లేదు అందులో. ఓకే సార్, ఓకే. అలా కొన్ని మొక్కలు మనం ఆఫ్ టైప్ అనుకున్నవి కూడా రికవర్ అవుతున్నాయి. సంతోషం. ఇప్పుడు ఈ సంవత్సరం కాబట్టి నెక్స్ట్ ఇయర్ మన దాంట్లో కలిసిపోతాయి. మీరు మెడిసిన్ ఇచ్చిన తర్వాత గ్రోత్ వచ్చినటువంటి ఆకండి అది. అంతకుముందు ఇట్లా మట్టలు పోయింది అనుకుంది. మీరు మెడిసిన్ అంటూ ఇచ్చిన తర్వాత వచ్చినటువంటి ఆకు అది. నేను దీన్ని దగ్గరలో ఉంటాను, నేను దీన్ని వాచ్ చేసుకుంటా ఉన్నాను ఈ 3 నెలలు. నేను అందుకనే దీన్ని మీకు దగ్గరికి ఇటు తీసుకొచ్చినప్పుడు ఇది చూపిస్తుంది. ఇలాగా మనం చూసారా, రికవర్ అయిపోయింది అన్నమాట చక్కగా. ఈ మొక్క మనం ఓడుతుందా అనుకున్న మొక్క పోయింది అనుకున్న మొక్క. ఒక పామాయిల్ చెట్టు మనకి పోయిందంటే మనం ఇప్పుడు 5 సంవత్సరాలు దాని మీద ఇన్వెస్ట్ చేసాం.
తర్వాత దాని లైఫ్ టైంలో దగ్గర దగ్గర ఒక మొక్క నుంచి ₹1,00,000 మనకు ప్రాఫిట్ వస్తుంది. అవును. ఆ విధంగా పోగొట్టుకోవడం అనేది కరెక్ట్ అయిన పని కాదనమాట. ఇంకోటి కొంతమంది సరైన అవగాహన లేకుండా ఆఫ్ టైప్స్ అని మొక్కలు నిర్దాక్షిణ్యంగా నరికేస్తున్నారు. ఉమ్. ఒకవేళ అది ఆఫ్ టైప్ అయినా సరే మనం దాన్ని మెటబాలిజాన్ని యాక్టివేట్ చేస్తే కొంతవరకు రావచ్చు. ఒకవేళ రాకపోతే అప్పుడు తీసేయడం కరెక్ట్. కానీ అంతే. అప్పటి వరకు దానికి కూడా మనం ఒక ఛాన్స్ ఇవ్వాలన్నమాట. ఛాన్స్ ఇవ్వకుండా మన ఇష్టం వచ్చేట్టు నిర్ణయం తీసుకొని గబుక్కుని నరికేయటం అది ఒక ట్రెండ్ అయిపోయింది. అది కరెక్ట్ కాదు. ఎకరాలు ఎకరాలు డొల్లు ఇచ్చేస్తున్నారు చాలామంది రైతులు. ఇప్పుడు చూడండి, ఈ మొక్క రికవర్ అయ్యి ఎన్ని గెలలు పెట్టిందో చూడండి. చుట్టూ సరౌండింగ్లో దాదాపు 12 గెలలు ఉన్నాయి ఇప్పటికి. అవును సార్, ఇది సాయంత్రం పోయింది అనుకుని లెక్కేసుకొని ఇక హోప్లెస్ అనుకుంది, మొత్తం రికవర్ అయింది మీరు మెడిసిన్ ఇచ్చి వాడిన తర్వాత. అది మాకు మరి ఈ మొక్క పోయేటువంటి 5 ఏళ్ళు పెంచిన తర్వాత అది చాలా డ్రిప్ వేసి బాధాకరమైన బాధాకరం కదా అప్పుడు. అదేవిధంగా మీరు రైతులు ఎవరైనా సరే మా సలహాలు తీసుకుంటే, ఇప్పటివరకు మన రైతు మాధవరావు గారు ఇందులో పెద్దగా ఆర్జించింది అయితే లేదు, పెట్టుబడి పెట్టడమే కానీ. దాదాపుగా ఈ సంవత్సరం ఇక ఇప్పటి నుంచి బాగా భారీగా ఆదాయం వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇలాగే ఎవరైనా రైతులు చేయాలనుకుంటే నా నెంబర్ 9515322657. నేను నిరంతరం ఆ ఫోన్కి అందుబాటులో ఉంటాను. 24 గంటల యాక్సిస్లో ఉంటాను. మీరు ఎవరైనా నన్ను సంప్రదించవచ్చు.